శ్రీరామాయ నమః. మరి తిరుమల పాదయాత్ర బృందాలు మామూలుగా ఒక బృందం ఆల్రెడీ బయలుదేరింది, పోతా ఉంది. ఆల్రెడీ చేరుకొని ఉంటారు, మరి ఈరోజు రీచ్ అయినారు. తర్వాత రేపు మన కొడిగేపల్లి సూర్యనారాయణరావు వారి యొక్క బృందము బయలుదేరుతోంది. తర్వాత 3వ తారీఖు డిసెంబర్ 5 గతిస్వామి వాళ్ళు పోతున్నారు. 3వ తారీఖు వీళ్ళు పోతున్నారు, వైఎన్పి వాళ్ళు పోతున్నారు. 3-5 రేపు. సో వీళ్ళందరూ కూడా బాగా భగవన్నామస్మరణ ద్వారా భగవంతుణ్ణి మరి ఎన్నో వ్యయ ప్రయాసాలకు కూడుకున్నటువంటి యాత్ర. నేను కూడా 3 సార్లు చేశాను. చాలా కష్టం అనిపించింది కూడా ఒక రకంగా. మరి కొంతమంది ఆత్మవిశ్వాసంతో మరి వెళ్తున్నారు. సో వాళ్ళందరూ కూడా భక్తులుగా మారి రావాలని మనం అనుకుంటాము. అందరూ కూడా ఒక పాదయాత్ర చేస్తున్నారు అంటే ఒక అల్టిమేట్ అది. ఇంకా ఎందుకంటే శంకరాచార్యుల వారు దాదాపుగా 12 సార్లు దేశాటన చేశారు. ఆయన వివేకానందుల వారు కూడా చేశారు. కానీ వాళ్ళు దేశాటన చేసిన తర్వాత ఇట్లా దేశం మొత్తం తిరిగిన తర్వాత మొత్తం వాళ్ళు హిందూ ధర్మాన్ని పునరుద్ధరింపజేశారు. హిందూ ధర్మ ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేసినారు. వాళ్ళ పాదయాత్ర వల్ల ఒక ఆబ్జెక్టివ్ అనేటువంటిది నెరవేరింది. అన్నమాట. అట్లా మనము పాదయాత్ర చేస్తున్నాము అంటే అందరూ సుభిక్షంగా ఉండాలని, అందరూ శాంతిగా ఉండాలని, మనలో దైవత్వాన్ని నింపుకోవాలని, మనలో భగవంతుని యొక్క గుణాలను పెంచుకోవాలి. ఒక్కొక్క పాదయాత్ర ద్వారా మనం ఏం చేయాలంటే ఒక్కొక్క చెడ్డ గుణాన్ని వదిలేసుకొని రావాలి. ఒక చెడ్డ గుణాన్ని మనం వదిలేసుకుని వస్తే అప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు. ఒక్కొక్క కోరికను వదిలేసుకుని వచ్చి చివరికి కోరిక లేనటువంటి స్థితికి వెళ్ళాలి. అది పాదయాత్రలో మనం చేసేది. ఎందుకంటే వాళ్ళు నడుస్తూ ఉంటారు, అనేక రకాలుగా అంతరంగము ఒకవైపు కుటుంబం మీద, ఒకవైపు ఇంకొక దాని మీద వాళ్ళు కేంద్రీకృతమవుతుంటారు, సతమతమవుతుంటారు. అయినప్పటికీ కూడా ఒక 7 రోజులు భగవన్నామస్మరణ పూర్తిగా చేసే అవకాశం వాళ్ళకి దొరుకుతుంది. 7 రోజులు పూర్తిగా దొరుకుతుంది. ఎందుకంటే వేరే యావిగేషన్స్ ఏమి ఉండవు. ఇక ఫోన్ చేసినా వాళ్ళు రారు. ఏదో అత్యవసరమైతే తప్ప వాళ్ళు వెనక్కి వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. సో అలాంటిది 7 రోజుల్ని వినియోగించుకొని మనము సంవత్సరం అంతా చేసేదంటే 7 రోజుల్లో వాళ్ళు చేసేయచ్చు అన్నమాట. సో ఆ విధంగా చేసి భగవంతుని కృపకు పాత్రలు కావాలని, వారికి ఎటువంటి ప్రాణహాని జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్లకు పరమేశ్వరుని యొక్క కృపతో పాదయాత్ర వాళ్ళు సునాయాసంగా పూర్తి చేయాలని అన్ని పాదయాత్ర బృందాలని మరీ మనం కోరుకుంటున్నాం. ఆ భగవంతుడు వాళ్ళకి ఆ శక్తిని, ఆ యుక్తిని అన్నిటినీ ఇచ్చి భగవంతుడు వాళ్ళ పిలిపించుకుంటున్నాడు అంటే భగవంతుని యొక్క కృప కూడా వాళ్ళలో ఉంటుంది. ఆ కృపను మనం వినియోగించుకోవాలి. భగవంతుడు నీకు అవకాశాన్ని ఇచ్చినాడు, పాదయాత్ర చేసే అవకాశాన్ని ఇచ్చినాడు. 1,00,000 మంది ఉండేటువంటి హిందూపురంలో ఒక 5,000 మందికి అవకాశం ఇచ్చినాడు. అన్ని బృందాలు కలిపితే ఒక 5,000 మంది వరకు నవంబర్, డిసెంబర్ మాసాల్లో మన హిందూపూర్ నుంచి ఒక 5,000 మంది వెళ్తారు. ముదిరెడ్డిపల్లి వాళ్ళందరూ కూడా. అంటే ఇంతమంది 5,000 మందికి అవకాశాన్ని ఇచ్చినాడు. మనకు 1,00,000 జనాభా, 1,50,000 జనాభా ఉంది హిందూపురం జనాభా. 5,000 మందికి అవకాశం ఇచ్చినాడంటే భగవంతుని పిలుపు వాళ్ళకు వచ్చినట్లే. అంటే ఆ యొక్క కృపను వాళ్ళు వినియోగించుకోవాలా. భగవంతుడు పిలుస్తున్నాడు వాళ్ళని అంటే ఆ భగవంతుని యొక్క ధ్యానంలో ఉండి, ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొంది, ఆ సాక్షాత్కారంతో వాళ్ళ యొక్క కుటుంబాలు, మన హిందూపురము అంతా కూడా చల్లగా శాంతిగా ఉండాలని మనం అందరూ కోరుకుంటూ ఆ పాదయాత్ర అందరూ మన ఏటిగడ్డ బృందం వాళ్ళు పోతున్నారు. రామాంజీ, ఆ తర్వాత రాము, తర్వాత సురేష్, వెంకటేష్ అన్న, వీళ్ళందరూ కూడా పోతున్నారు. వాళ్ళందరూ కూడా క్షేమంగా, జయరామన్న అందరూ క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రావాలని
మరీ మరీ కోరుకుందాం అందరూ కూడా. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ మనము నిన్న శుక్రాచార్యుడు యయాతికి శాపాన్ని ఇచ్చేస్తాడు. నా మాట అసత్యం కాదు రాజా, నువ్వు ముసలితనాన్ని పొందుతున్నావు. ఎందుకంటే శర్మిష్టను నువ్వు పెళ్లి చేసుకొని దేవయానికి మోసం చేశావు. నువ్వు అందువల్ల నువ్వు ముసలితనాన్ని పొందుతున్నావు. అయితే నువ్వు కోరుకున్నట్లయితే ఈ ముసలితనాన్ని నువ్వు వేరొకరికి సంక్రమింప చేయవచ్చు. అంటే నువ్వు ధర్మాత్ముడివి, నువ్వు చాలా నిష్టపరుడివి కాబట్టి నీకు అవకాశం ఇచ్చినది. శాపం అయితే ఛాన్స్ లేదు, అదే ముసలితనాన్ని పొందుతావు. ఆప్షన్ అయితే ఉంది, నీకు ఆప్షన్ ఉంది. ఈ ఎగ్జామ్షన్ ఆప్షన్ అనేటువంటిది ఉంది మీకు. ఎవరికైనా ఇచ్చి వాళ్ళు యవ్వనాన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే నువ్వు ధర్మాత్ముడివి కాబట్టి, నువ్వు ఎంతో ఎంతో జ్ఞానం కలిగినటువంటి వాడు కాబట్టి, నువ్వు ఎంతో ఎంతో సత్యవాదివి కాబట్టి ఆ విధంగా ఉంటుంది అని చెప్పినాడు. యయాతి ఇలా అన్నాడు, బ్రాహ్మణోత్తమ, నాకు తన వయసునిచ్చిన పుత్రుడు రాజ్యాన్ని పుణ్యాన్ని కీర్తి పొందేవాడు కావాలి. తనకు వయసునిచ్చినటువంటి పుత్రుడు ఎవరైనా ఉంటే వాడు రాజ్యాన్ని పుణ్యాన్ని కీర్తిని పొందేవాడు కావాలి, మీరు అనుమతించండి అని అడిగినాడు. నా పుత్రుడు ఎవరైనా ఇవ్వచ్చు, నాకు యవ్వనాన్ని ఇవ్వచ్చు. ఇక్కడ ఆ పుత్రునికి రాజ్యాన్ని పుణ్యాన్ని కీర్తి పొందేవాడు కావాలి, వాడు మీరు అనుమతించండి అని చెప్పేసి ఇక్కడ యయాతి శుక్రాచార్యుడిని అడుగుతాడు. ఋష్యజాష్టమా, నన్ను ధ్యానించడం ద్వారా నువ్వు స్వేచ్ఛగా ముసలితనాన్ని ఇతరులకు సంక్రమింపచేయగలవు, పాపాన్ని పొందవు. నీకు తన యవ్వనం దానం చేసిన పుత్రుడు రాజ్యానికి రాజవుతాడు, ఆయుష్మంతుడవుతాడు, కీర్తివంతుడవుతాడు, బహు సంతానవంతుడవుతాడు. అది కూడా ఉందయ్యా నీకు. నీకెవరైతే యవ్వనాన్ని ఇస్తారో వాడు సామాన్యుడు కాదు, వాడు రాజు అవుతాడు, సంతానవంతుడవుతాడు, తర్వాత ఆయుష్మంతుడవుతాడు, వాడు కీర్తిమంతుడు కూడా అవుతాడు. దాంట్లో ఏ సందేహము లేదు అని చెప్తాడు. అప్పుడు వైశంపాయనుడు ఇలా అన్నాడు, యయాతి ముసలితనాన్ని పొంది తన నగరానికి వెళ్ళి జ్యేష్ఠుడు వరిష్ఠుడు అయినటువంటి కుమారుడు యదువుతో ఇలా అన్నాడు. యదువు అంటే ఈయన శర్మిష్ఠ కుమారుడు, దేవయాని కుమారుడు. యదువుతో అన్నాడు, నాయన, కశ్యపుడకు శుక్రుని శాపం వలన నా శరీరం ముడతలబడి ముసలితనం వచ్చేసింది, క్లేశాలు తెల్లబడినాయి, ఇంకా యవ్వనంలో తృప్తి పొందలేదు. అంటే ఈ యయాతి ద్వారా మనకు ఒక అద్భుతమైనటువంటి మాటను చెప్పిస్తాడు. ఆ విధంగా అది జరిగిందనమాట. అద్భుతమైనటువంటి దాన్ని చెప్పించడానికి ఈరోజు ఆధ్యాత్మికత అనేటువంటిది పక్కదారి పట్టడానికి ఇదే కారణం, ఆ మాటే కారణం. ఈరోజు ఆధ్యాత్మికతలో ఉన్నప్పటికీ కూడా మనము మధ్యలో ఈ సాధన నిలిపేసి ఈ సాధనను సరిగా చేయకుండా అటు ఆధ్యాత్మికంగా పూర్తిగా రాలేక, అటు సంసార బాధ్యతల్ని పూర్తిగా నిర్వహించలేక అడకత్తర్లో పోకచెక్కలాగా తిరుగుతున్నాం అనమాట. మనం దేన్ని డిసైడ్ చేసుకోలేకుండా పోతున్నాం. అలాంటి అద్భుతమైనటువంటి మాటని ఈ భారతం నుంచి వేదవ్యాసుడు మనకు చెప్పిస్తాడు, ఈ యయాతి ద్వారా చెప్పిస్తాడు. నువ్వు నా ముసలితనంతో పాటు దోషాన్ని కూడా తీసుకో, నీ యవ్వనంతో నేను విషయ సుఖాన్ని అనుభవిస్తాను, 1000 సంవత్సరాలు గడిచాక మళ్ళా నీ యవ్వనం నీకు ఇస్తాను, నా ముసలితనంతో పాటు నా దోషాన్ని నేను స్వీకరిస్తాను అని అడిగినాడు. ఒక తండ్రి కొడుకుని అడిగేటువంటి మాటనేది. తండ్రి కొడుకుని అడుగుతున్నాడు, ఆ వయసులో అడుగుతున్నాడు ఆయన. నువ్వు నా ముసలితనంతో పాటు దోషాన్ని కూడా తీసుకో, నీ యవ్వనంతో నేను విషయ సుఖాలను అనుభవిస్తాను, 1000 సంవత్సరాలు గడిచాక మరలా నీ యవ్వనం నీకు ఇస్తాను, నా ముసలితనంతో పాటు నా దోషాన్ని కూడా నేను స్వీకరిస్తాను అన్నాడు. అప్పుడు యదువిలా అన్నాడు, ముసలితనంలో పాన భోజనాల వలన ఏర్పడే చాలా దోషాలు ఉంటాయి. అందువలన రాజా, నీ ముసలితనాన్ని నేను గ్రహించను, నువ్వెన్నో దోషాలు చేస్తావు కాబట్టి ఆ ముసలితనాన్ని నేను గ్రహించను.
ఎందుకంటే ముసలితనంలో పాన భోజనాల వల్ల ఏర్పడే దోషాలు ఉంటాయి. పానం అంటే ముసలితనంలో కొంతమంది అనేకమైనటువంటి రోగాలకు గురి అవుతుంటారు. అనేక దోషాలు అందులో ఉంటాయి. వాళ్ళు ఏమీ నిష్టగా ఉండరు. ముసలితనంలో వాళ్ళు ఏమీ నిష్ట ఉండరు. ఇంకా ముసలితనంలో ఎగ్జంప్షన్ ఉంటుంది వాళ్ళకందరికీ కూడా. వాళ్ళు సాధన చేసుకోలేరు. సాధన అంతా ఒక 55-60 సంవత్సరాల లోపలే జరగాల్సిందే. ఏదో ఆయుష్ ఉంటే తప్ప, ఇంక పెద్దగా ఆయుష్ ఉంటే తప్ప. కాబట్టి ఈ ముసలితనంలో వాళ్ళు ఏమీ చేయలేరు. కాబట్టి ఆ దోషాలన్నీ ఉంటాయి. ఎందుకంటే కొంతమంది 80 ఏళ్ళు 90 ఏళ్ళు అయినా కూడా ఇప్పటికీ కూడా టీవీ సీరియల్ చూస్తుంటారు. రామ అనుకోవడం లేదు వాళ్ళు. ఇప్పటికీ కూడా సీరియల్ చూస్తున్నారు. 80 ఏళ్ళు 90 ఏళ్ళు అయిన వాళ్ళు టీవీ సీరియల్కి అడిక్ట్ అయిపోయినారు లాస్ట్కి. కనీసం ఇప్పుడైనా కనీసం ఓసారి భగవన్ నామస్మరణ చేస్తాము, ఎప్పుడు పోతామో ఏమో తెలీదు అని కూడా వాళ్ళకి చింత లేదు. ఈరోజు అంత ఘోరంగా ఉన్నారు. కొన్ని ఫ్యామిలీస్లో మనం చూసినాం, టీవీ చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఆ వయసు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు సాధన చేయడం లేదు. కనీసం గుడికి రావడం లేదు. ఎంతమంది ముసలి వాళ్ళు ఉన్నారు ఈ ఏరియాలో, వచ్చి కూర్చోవచ్చు కదా. ఇంకేం చేస్తారు వాళ్ళ ఇంట్లో చెప్పండి? ఇంకేం చేస్తారు చెప్పండి? ఇక్కడ 5,000 మంది 6,000 మంది ఉన్నారు. ముసలి వాళ్ళు ఏం చేస్తారు? హాయిగా ఆనందంగా కూర్చోవచ్చు కదా, వచ్చి టైం పాస్ చేస్తున్నారు అంతే. అక్కడ పోయి ఎక్కడో అక్కడ కూర్చొని ఉంటారు అంతా. ఆ సూగూరు గుడి దగ్గర కూర్చొని పెన్షన్ ఎంత, అదెంత, ఇదంతా ఏదో వచ్చేది వస్తుంది. ఎక్కడ పోతుంది? డిఏ రాలేదా? వాడు వేస్ట్, వాడు నింటే బాగుంటా అంటే ఇప్పుడు వాడిని ఏమైనా మారుస్తావు నువ్వు చెప్పు? 5 ఏళ్ళ వరకు వాడిని మార్చేయట్లేదు నువ్వు. చెప్పు, నువ్వు చెప్పు. వచ్చింది వస్తుంది కదా. నీకేం గవర్నమెంట్ మోసం చేయదు, అందరికీ సమానంగా ఇస్తుంది కదా. నీకేం ప్రత్యేకంగా ఏమి ఇవ్వదు కదా. నీకెంత వస్తే అంత ఇస్తుంది. అక్కడ డిఏ ఎంత, వాడెంత, రాజకీయాలు ఎంత, వాడు వస్తాడా, నెక్స్ట్ వస్తాడా, వాళ్ళిద్దరిలో గొప్పవారు ఎవరు? వాళ్ళిద్దరూ దొంగనాలే అని తెలుసు అందరికీ. అని వాళ్ళిద్దరిలో గొప్పవాడు ఎవడు? ఆ గుడి ముందు కూర్చొని మాట్లాడుతూ అంటారు. కనీసం ఒక హనుమ భజన చేయొచ్చు కదా. కనీసం కూర్చొని రాండి అందరూ ఉన్నాము, మనం రోజు కలుస్తున్నాము, ఒక హనుమ కీర్తన పాడుకుందాము, లేదా హనుమాన్ చాలీ చదువుకుందాము, లేదా ఒక సుందరకాండ పారాయణం చేస్తాం రండి అని అక్కడుండే పురోహితుడు చెప్పడు, ఇక్కడ ఉండేటువంటి వీళ్ళే చెప్పడు. సుందరకాండ చదువుదామంటే అందరూ వెళ్ళిపోయింటారు. అప్పుడే ఇవాళ ఊరికి అయ్యలేదు పని అని చెప్పి ఇట్లా తయారైపోయినారు. సాయంత్రం ప్రదోష వేళలో కూర్చుంటున్నారు. వెరీ గుడ్, మంచిదే. కనీసం గుడికన్నా పోతున్నారు. గుడికి పోయిన తర్వాత అక్కడ గుడి ప్రాంగణంలో మనం ఏమైనా చేయాలి కదా. ఎందుకంటే హనుమ శ్రీరామ అనుకో 108 సార్లు అక్కడ పోయి రాజకీయాలు మాట్లాడుకుంటే అక్కడ కూడా పొల్యూషన్ చేస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి మనం ఇంకెన్ని రోజులు ఉంటారు వాళ్ళు చెప్పండి? రిటైర్డ్ అయిపోయినారు. ఏదో ఒక వ్యాధి ఉండే ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడు పోతారో తెలియదు. అయ్యో నిన్ను చూసి కదప్పా ఈడుండే అంటారు. నిన్ను చూసి కదప్పా ఈడుండే, నిన్ను వచ్చిండే, ఇప్పుడు రాలేదా, లేట్ సార్ వెళ్ళిపోయినాడు అని. ఎప్పుడో వెళ్ళిపోయింది, నిన్ను సాయంత్రమే అవుట్ ఆయన. అట్లా అయిపోతుంది లాస్ట్కి పరిస్థితి, అట్లా అయిపోతుంది లాస్ట్కి. కానీ సాధన చేస్తానమ్మా లేదు, చేయాలా, సాధన చేయాలా. భగవంతుడు ఈ శరీరాన్ని మనకి ఇచ్చినది సాధన చేయడానికే, వేరే దానికి కాదు. ఆ గృహస్థ ధర్మంలో ఉండడం వల్ల కొన్ని కోరికలు తీర్చుకొని వాళ్ళను కూడా ధర్మబద్ధంగా నడిపి ఆ కుటుంబాన్ని చక్కదిద్దేటువంటి బాధ్యతను నీకు ఇచ్చినాడు. తర్వాత నువ్వు మిగతా టైంలో సాధన చేయమని చెప్పేసి మన శాస్త్రం చెప్తుంది. అసలు శాస్త్రం ఏం చెప్తుందంటే అధర్మం చేసిన వాడు గుడికే రాకూడదు అంటే తెలుసా? లేదు, అధర్మము చేసేటువంటి వాడికి గుడికి వచ్చేటువంటి అర్హత లేదు అంటుంది. తాగకూడదు అని సార్ ఎప్పుడు చెప్తుంటాడు. కాబట్టి అధర్మము చేసేటువంటి వాడు పామును పక్కలో పండిపెట్టుకున్నట్లే అంట. ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. అది నువ్వు పామును పక్కలో పండేసుకొని పండుకున్నట్లే, అది ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. వాడు మారడు, వీడిని మారనీయడు. అది కాబట్టి అంత ధర్మ సూక్ష్మాలు మనలో ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా కనీసము అంత ఎడ్యుకేటెడ్స్ అయ్యింది, అంత తెలుసుకోకపోతే అది ఎంత శోచనీయం అంటే అంత శోచనీయంగా ఉంటుంది. అప్పుడు యయాతి అన్నాడు, రాజా ముసలితనం చేత జుట్టు తెల్లబడుతుంది, ఆనందం నశిస్తుంది, అవయవాలు పట్టు తప్పుతాయి, శరీరం ముడతలు పడుతుంది, దుర్బలులై నిరసించి చూడసఖ్యం కాకుండా కూడా అయిపోతావు నువ్వు.
కొన్ని రోజులకి నిన్ను చూడలేకుండా పోతాము, పనులు చేయడంలో అశక్తుడవుతావు, స్త్రీల చేత తిరస్కరించబడతావు. ఇంట్లో ఉండే స్త్రీలు కూడా తిరస్కరిస్తారు నేను. అంతవరకు నువ్వు పెత్తనం చేసింటావు వాళ్ళ మీద, వాళ్ళు ఇప్పుడు కసి తెచ్చుకుంటారు నీకు. తర్వాత తనపై ఆధారపడి జీవించేవారు కూడా నేను తిరస్కరిస్తారు. అందువల్ల ముసలితనాన్ని నేను కోరుకోవడం లేదు. కొడుకు చెప్పిన మాట కరెక్ట్గా చెప్పినాడు. ఎందుకు ఈ విధంగా నేను తిరస్కరిస్తున్నాను? నీ ముసలితనాన్ని ఎందుకు తీసుకోనంటే, పనులు చేయడం ప్రాబ్లం అవుతుంది నాకు, స్త్రీల చేత తిరస్కరించబడతాను, తనపై ఆధారపడి జీవించే వారు కూడా తిరస్కరిస్తారు, నేను ఖచ్చితంగా తిరస్కరిస్తారు. నువ్వు అప్పుడు వాళ్ళ మీద డామినేషన్ చేసింటావు, ఇప్పుడు నీ మీద కసి తీర్చుకుంటారు వాళ్ళు. ఆ విధంగా అందువల్ల ముసలితనాన్ని నేను కోరుకోవడం లేదు. రాజా, నీకు నాకంటే మిక్కిలి ప్రియమైన పుత్రులు ఉన్నారు. ధర్మజ్ఞ, నీ ముసలితనాన్ని తీసుకోవడానికి వేరే వాళ్ళని ఎవరైనా అడగయ్యా, నన్ను అడగొద్దు అని చెప్పి. ముసలితనాన్ని తీసుకోవడానికి వేరే వాళ్ళు ఇంకా ఉన్నారు, జన్మిగా ఉన్నారు. నీకు శర్మిష్ఠ నుంచి 3 పుట్టినారు, దేవయాని నుంచి 2 పుట్టినారు, ఇంకా 4 ఉన్నారు నీ దగ్గర, వాళ్ళని అడుగుపో అని చెప్పి చెప్పారు. కాబట్టి అప్పుడు యెహోయాకీ ఇలా అన్నాడు, నాయన, నా హృదయం నుంచి పుట్టి కూడా నీ వయస్సును నాకు ఇవ్వడం లేదు, అందువల్ల నీ పిల్లలు నా రాజ్యం పొందడానికి అర్హులు కాదు. నా హృదయం నుంచి నువ్వు పుట్టినావు, నీ వయసు ఇవ్వడానికి ఇవ్వడం లేదు, అందువల్ల నీ పిల్లలు నా రాజ్యం పొందడానికి అర్హులు కాదు. అప్పుడు కుమార, త్వరస్తు నా ముసలితనంతో పాటు నా దోషాన్ని స్వీకరించు, ఈ యవ్వనంతో నేను విషయ సుఖాలను అనుభవిస్తాను. 1000 సంవత్సరాలు గడిచాక మరలా ఈ యవ్వనాన్ని నాకు ఇస్తాను, నా ముసలితనాన్ని దోషాన్ని నేను తీసుకుంటాను అని ఇంకొక కొడుకుని అడిగినాడు. తుర్వసుడు అనేటువంటి వాడు, నాయన, కామభోగాలను నాశనం చేసి, బలాన్ని రూపాన్ని పాడు చేసి, బుద్ధిని ప్రాణాన్ని నాశనం చేసే ముసలితనాన్ని నేను ఇష్టపడడం లేదు వాడు చెప్తున్నాడు. రెండో వాడు, నాయన, కామభోగాలను నాశనం చేసి, బలాన్ని రూపాన్ని పాడు చేసి, బుద్ధిని ప్రాణాన్ని నాశనం చేసే ముసలితనాన్ని నేను ఇష్టపడడం లేదు అని చెప్పినాడు. కామభోగాలన్నీ నాశనం అయిపోతాయి, బలం ఉండదు, రూపం ఉండదు, బుద్ధి సరిగా ఉండదు, ప్రాణం కూడా నాశనం చేసేస్తుంది ముసలితనము. అట్లాంటి ముసలితనం నాకు వద్దు అన్నాడు. యెహోయాకీ ఇలా అన్నాడు, నా ఔరసపుత్రుడైనటువంటి నువ్వు నీ వయసు నువ్వు నాకు ఇవ్వడం లేదు, కాబట్టి తురసు నీ పిల్లలు నాశనం పొందుతారు. శాపం పెట్టేసినాడు, నీ పిల్లలు నాశనం అయిపోతారు అని చెప్పి. వాళ్ళ పిల్లలు మూఢ సంకీర్తులైనటువంటి ఆచార ధర్మాలతో వర్ణ సంకర్యం ఏర్పడిన ప్రతిమా జాతుల వారికి, మాంసభక్షణ చేసే వారికి, చండాలులకి నువ్వు రాజవుతావు అని శపించేసినాడు కొడుకుని. చూడండి, అంటే తండ్రి మాట, చెడు మాటను కూడా తండ్రి వినాలా అని చెప్పేసి అంటారు. అంటే చెడు చెప్తే తండ్రి వినాల్సిన పని లేదు. ప్రహ్లాదునికి హిరణ్యకశిపుడు చెడు చెప్పినాడు, ఆయన వినలేదు. శ్రీరామునికి దశరథుడు మంచి చెప్పినాడు, విన్నాడు. ఇద్దరు కరెక్టే, ఆడ ఎవరేం గొప్ప కాదు. అంటే చెడు చెప్తే వినాల్సిన పని లేదు. కాబట్టి ఇక్కడ చూడండి, గురు భార్యను పొందిన వారి యందు, పక్షపశ్చాదుల యందు, పశుధర్మం అంతరించే పాపుల యందు, మేశ్చల యందు నువ్వు ఉండగలుగుతావు. అట్లాంటి వాళ్ళలో నువ్వు ఉండగలుగుతావు. తుర్వసుని శపించి యెహోయాకీ శర్మిష్ఠ కలిగిన తన కుమారుడైనటువంటి ద్రుహునితో ఇలా అన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ తిరస్కరించినారు, దేవయాని కొడుకులు ఇద్దరు తిరస్కరించినారు. ఇప్పుడు ద్రుహినితో ఆమె శర్మిష్ఠ కలిగినటువంటి కుమారునితో కలిగినాడు. ద్రుహ్య, వర్ణరూపాలు నశింపజేసే నా ముసలితనాన్ని 1000 సంవత్సరాల పాటు నువ్వు స్వీకరించు, నీ యవ్వనాన్ని నాకు ఇవ్వు. 1000 సంవత్సరాలు గడవగానే యవ్వనాన్ని తిరిగి ఇస్తాను. క్యాసెట్ వేస్తానే ఉన్నాడు, అదే క్యాసెట్ సేమ్. నా ముసలితనంతో పాటు దోషాన్ని కూడా స్వీకరిస్తాను అని చెప్పినాడు. దివ్యుడు ఇలా అన్నాడు, ముసలివాడు ఏనుగు, గుర్రము, రథము అధిరోహించలేడు, స్త్రీని భోగించలేడు, అతని మాట కూడా తడబడుతుంది. అటువంటి ముసలితనము నేను ఇష్టపడటం లేదు, ఏది పనికిరాదు అని చెప్పి. యెహోయాకీ ఇలా అన్నాడు, నువ్వు ఔరసపుత్రుడు అయి కూడా నువ్వు యువ వయస్సును నాకు ఇవ్వడం లేదు,
అందువలన నీకు ఇష్టమైన కోరిక నీకెక్కడా లభించదు. వాడిని శాపించినాడు. నీకు ఇష్టమైన కోరిక ఏది తీరదు నీ జీవితంలో అని చెప్పేసినాడు. ఇలాగా మూడవ కొడుకు అయిపోయినాడు. ఉత్తమ అశ్వాలు, ఉంచదగినటువంటి రథాలు, అశ్వాలు, ఏనుగులు, సింహాసనాలు లేని చోట, గాడిదలు, దున్నలు, ఎద్దులు, పల్లకిలు లేని చోట, నిత్య నావోయి తిరగవలసిన చోట నీ వంశస్థులతో పాటు నువ్వు ఉంటావు. నీ వంశంలోని వారు ఎవరు రాజులు కాలేరు. భోజ శబ్దంతో మీరు వ్యవహరించబడతారు అని శాపం ఇచ్చేసినారు. మీ వంశంలో ఎవరు రాజులు కాలేరు ఇంకా అని చెప్పి. ఏది ఇలా అన్నాడు, నాయన నువ్వు ముసలితనంతో పాటు నా యవ్వనాన్ని స్వీకరించు. 1000 సంవత్సరాలు నీ యవ్వనంతో నేను సంచరిస్తాను. మళ్ళీ క్యాసెట్ వేసినాడు ఇంకో ఆయన దగ్గర. అప్పుడు అనువు అన్నాడు, ముసలితనము శిశువుల ఆకారంలో అన్నం తింటాడు, అశుభ్రంగా అశుచితిగా ఉంటాడు, సకాలంలో అగ్నిహోత్రముతో హోమం చేయలేడు. అటువంటి ముసలితనం నేను ఇష్టపడడం లేదు. అటువంటి ముసలితనము నాకొద్దు. నేను హోమం చేయలేను, అగ్నిహోత్రం చేయలేను, అశుభ్రంగా అన్నం తింటాను, తినేటప్పుడు కూడా సరిగా రాదు, ఎక్కువ ఉన్నప్పుడు ఇదవుతాడు. ఆ విధంగా నేను ఇష్టపడ్డా. ఏయాతీలాను నా ఔరసపుత్రుడు పోయి ఉండి కూడా నీ యువ వయసును నాకు ఇవ్వడం లేదు. ముసలితనం యొక్క దోషాన్ని నువ్వు చెప్పావు, అందువల్ల నువ్వు ముసలితనంలో దోషాలన్నింటినీ పొందుతావు. ఈ దోషాలు ఏమైతే చెప్పినావో అన్నీ నువ్వు పొందుతావు. నువ్వు హోమం చేయలేవు, పితృకార్యం ఏది చేయలేవు పో ఇంకా అని చెప్పేసి ఆ విధంగా హోమం చేయలేవు, అగ్నిహోత్రం చేయలేవు, ఏమీ చేయలేవు. నువ్వు అదే శాపాన్ని అనుభవిస్తావు అని చెప్పినాడు. నీ సంతానము యవ్వనం పొందుతూనే నశిస్తుంది. నువ్వు కూడా ముసలితనంలో అగ్నిహోత్రానికి దూరం అయిపోతావు అని శపించేసినాడు. ఏయాతి ఇలా అన్నాడు, పురు నువ్వు నాకు ప్రియమైన పుత్రుడవు, నువ్వు శ్రేష్ఠుడవు కాగలవు. నాయన, నాపై ముసలితనం వచ్చి పడింది, నా శరీరం ముడతలు పడింది, జుట్టు తెల్లబడింది. కావ్యుడైనటువంటి శుక్రాచార్యుని శాపం వల్ల యవ్వనంలో తృప్తి పొందలేదు. ముసలితనంతో పాటు దోషాన్ని స్వీకరించు. నీ యవ్వన వయసుతో కొంతకాలం చెల్లిస్తాను. 1000 సంవత్సరాలు గడిచాక మరలా నీ యవ్వనం నీకు ఇస్తాను. నా ముసలితనం దోషంతో పాటు స్వీకరిస్తాను అని లాస్ట్ పురూరుడు అనేటువంటి ఆయనకి చెప్పినాడు. ఇలా అనగానే పురూరుడు, నువ్వు నాకు చెప్పిన విధంగా నీ మాటను ఆచరిస్తాను, నేను ఆచరిస్తాను. మానవులకు పెద్దవారి మాట పవిత్రమైంది, స్వర్గాన్ని ఇస్తుంది, ఆయుష్కరం కూడా. గురువు అనుగ్రహం వల్లనే ఇంద్రుడు ముల్లోకాలను శాసించినాడు. పెద్దల అనుమతి పొంది అన్ని కోరికలను పొందాలి. రాజా, నీ ముసలితనాన్ని దోషంతో పాటు స్వీకరిస్తాను. నా నుండి యవ్వనాన్ని స్వీకరించు. నువ్వు కోరుకున్న విధంగా నువ్వు కోరికలను అనుభవించునన్నా అని చెప్పేసినాడు. అనుభవించు నువ్వు. నేను నీ యొక్క ముసలితనంతో కప్పబడి నీ వయోరూపాలను ధరిస్తాను. నా యవ్వనాన్ని నీకు ఇచ్చి నువ్వు నాకు చెప్పినట్లుగా సంచరిస్తాను. నువ్వు ఎలా చెప్తే అలా ఉంటాను అంటారు. ఏయాతిల పశ్చాపురు, నీ మాటలకు నేను చాలా తృప్తి పొందినాను, ఆనందించి నీకు ఇది ఇస్తున్నాను. సర్వకామ సమృద్ధమైన రాజ్యాధికారంతో నీ పిల్లలు ఉంటారు. మహాతపస్వి యశస్వి ఈ విధంగా పలికి శుక్రాచార్యుని స్మరించి ముసలితనాన్ని మహాత్ముడైనటువంటి పురూరునికి సంక్రమింపజేశాడు. ముసలితనాన్ని చేసినాడు. నహుషుని కుమారుడైనటువంటి ఏయాతి పురుని వయసుతో ఆనందించి తనకిష్టమైన విషయ సుఖాలను అనుభవించినాడు. రాజేంద్ర తన కోరికను అనుసరించి ఉత్సాహాన్ని బట్టి కాలోచితమైనటువంటి సుఖంగా ధర్మ విరుద్ధం కానట్లు యోగ్యతను అనుసరించే ప్రవర్తించినాడు. ఆయన కూడా ఎవరు? ఏయాతి. దేవతలను యజ్ఞముల చేత, పితృదేవతలు శాస్త్రాల చేత దీనులకు ఇష్టమైనవి ఇచ్చి బ్రాహ్మణోత్తములకు వారి కోరికలను తీర్చి తృప్తిపరిచినాడు. ఒక పక్క కామమోహితుడైనప్పటికీ కూడా దేవతలను యజ్ఞము చేత, పితృదేవతలను శాస్త్రాల చేత దీనులకు ఇష్టమైనవి ఇవ్వడం ద్వారా, బ్రాహ్మణులకు వారి కోరికలను తీర్చడం ద్వారా తృప్తిపరిచినాడు. అతిథులకు అన్నపానాలతో, వయస్సులకు రక్షణతో, శూద్రులను దయతో, దొంగలను బంధించడం చేత, ప్రజలకు ధర్మం చేత అందరికీ తగిన విధంగా రంజిస్తూ ఇంద్రుని వలె యయాతి పరిపాలించినాడు. యయాతి చాలా బాగా పరిపాలించినాడు. సింహం వంటి పరాక్రమం గల యువకుడైన ఆ రాజు విషయ సుఖాలన్నీ అందుబాటులో ఉన్న ధర్మ విరోధం లేకుండా ఉత్తమ సుఖాన్ని అనుభవించినాడు.
ఉత్తమ సుఖాన్ని అంటే పెళ్లి చేసుకొని అనుభవించడం, ఆ విధంగా ఉత్తమ సుఖాన్ని ఆయన అనుభవించినాడు. శుభాలైనటువంటి అనేక కోరికలను తృప్తి చెంది గడిచిన 1000 సంవత్సరాలు స్మరించే ఆ మహారాజు ఖిన్నుడైనాడు. కాలాగ్నుడైనటువంటి యయాతి కళలు కాష్టాలు లెక్కించి యవనాన్ని పొంది 1000 సంవత్సరాలు విశ్వాచి అనే అప్సరస్సుతో నందనవనంలో ఆనందించినాడు. అతడు అలకానగరంలో ఉత్తర దిక్కున ఉన్న మేరు శిఖరం పైన ఇచ్ఛానుసారం విహరించినాడు. ధర్మాత్ముడైన రాజు కాలం మీద దృష్టి పెట్టి తన సమయం పూర్తి అయిందని భావించి మరలా కుమారునితో ఇలా అన్నాడు. 1000 సంవత్సరాలు అయిపోయింది. అప్సరస్సుతో అక్కడ అలకాపురికి ఆ విధంగా వెళ్ళాడు. ఇచ్ఛానుసారంగా విహరించినాడు. ఆ విధంగా 1000 సంవత్సరాలు నందనవనంలో ఆనందంగా గడిపినాడు ఆమె యొక్క విశ్వచి అనేటువంటి ఆమెతో. శత్రువులను నిగ్రహించేవాడా, కోరికలను అనుసరించి ఉత్సాహం ఉన్నంత వరకు తగిన సమయంలో విషయ సుఖాలను నీ యవ్వనంతో నేను అనుభవించినాను చెప్పినాడు. కొడుకు దగ్గర చెప్తున్నాడు, శత్రువులను నిగ్రహించువాడా, కోరికలను అనుసరించి ఉత్సాహం ఉన్నంత వరకు తగిన సమయంలో విషయ సుఖాలను, అంటే తగిన సమయంలో అంటే రాజ్యపాలన కాకుండా మిగతా సమయాల్లో విషయ సుఖాలను నీ యవ్వనంతో నేను అనుభవించినాను. కోరికలను అనుభవించినంత మాత్రాన కోరిక శాంతింపదు. కోరిక ఒకటి అనుభవిస్తూనే ఇంకో కోరిక పుడుతుంది, ఖచ్చితంగా పుడుతుంది. మనం అనుకుంటాం కోరికలు తీరితే మనం సుఖంగా ఉంటామని. కోరికలు తీరితే మనం సుఖంగా ఉండం. ఇంకొక కోరిక పుడుతుంది, దాని నుంచి ఇంకొక కోరిక పుడుతుంది, దాని నుంచి ఇంకొక కోరిక పుడుతుంది. ఇట్లా ఆ కోరికల వలయంలో చిక్కుకొని పోతారు అందరూ కూడా. ఇప్పుడు సైకిల్ కొన్నామనుకో అప్పుడే బండి కొనాలనిపిస్తుంది, బండి కొన్నామనుకో అప్పుడే కారు కొనాలనిపిస్తుంది. ఇట్లా కోరికలు అనేటువంటివి మనల్ని బంధించేస్తాయన్నమాట. అవి ఎప్పుడూ కూడా కంపారిజన్ చేసుకునే విధంగా చేస్తాయి. ఇతరులతో కంపారిజన్ చేసుకుంటారు. కాబట్టి కోరికలు అనేవి ఉండకూడదు. పాదయాత్రల మధ్యలో కూడా కోరికల కాంపిటీషన్ ఉండే ఉంటుంది. చూడండి, మేము అన్ని సత్సంగాలు చేసినామని ఈయప్ప అంటాడు, ఈయప్ప అన్ని సత్సంగాలు చేసినామని ఈయప్ప అంటాడు. ఇట్లా కోరికల మధ్యలో ఉంటాయన్నమాట. ఆ కోరికలు అనేటువంటి ఒకటి తీరితే ఇంకోటి ఫైసల్, ఇంకా వాటికి స్టార్టింగ్ పాయింట్ని. అందుకే కోరికే లేకుండా చేసుకుంటాడు భగవంతుడు. కోరికే లేకుండా చేసుకో, నీ ఆత్మ వికసిస్తుంది. ఏమి కోరొద్దు, ఇచ్చేవాడు నేను. నీ జీవితం కర్మానుసారం జరుగుతుంది. నీకేంటి కోరికలు ఉండేది? నీకు ఇచ్చేవాడు నేనే కదా. కర్మానుసారమే తిరుగుతుంది నీకు. అన్నీ కూడా నీ కర్మానుసారమే తిరుగుతుంది. ఈ కర్మంలో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. ఎందుకంటే మంచి కూడా ఉంటుంది, మనకేది తెలియదు. ఇప్పుడు మనకు పూర్వజన్మ కర్మలు మనకు వస్తూ ఉంటాయి. దాంట్లో మంచి కూడా ఉండొచ్చు. మనం ఏమంటామంటే చెడు ఉందేమో అనుకుంటాం. చెడు జరిగినప్పుడు ఓహో నా జాతకం మీద బాగాలేదప్ప అనుకుంటాం. మంచి జరిగినప్పుడు నా జాతకం బాగుందప్ప అనుకుంటాం. కానీ మనకు తెలియదు కాబట్టి తెలియని దానికి గురించి ఎక్కువ ఆలోచించకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు తెలియని దాన్ని ఎక్కువగా మనం విశ్లేషణ చేయకూడదు. తెలిసిన దానిలో మనం నేర్పుగా దాన్ని పట్టుకోవాలి. అట్లా ఇక్కడ చెప్తున్నాడు, కోరికలు అనుభవించినంత మాత్రాన కోరిక శాంతించదు. కోరిక అనేది ఎప్పుడూ శాంతించదు. ఒక కోరిక తీర్చున్నాము అంటే ఇంకో కోరిక వెంటనే పుడుతుంది. సంతృప్తి కలగదు. సంతృప్తి పునాదేసినట్టే. కాబట్టి హవిస్సుల చేత అగ్నిహోత్రం వృద్ధి చెందబడుతుంది. హవిస్సులు వేస్తుంటాం, మనం నెయ్యి వేస్తే పక్కలేస్తుంది ఇట్లా. ఆ విధంగా అలాగే కోరికల అనుభవం చేత కోరికలు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి కోరికలు అనేటువంటివి ఒక చోట ఎక్కడో చోట నువ్వు పులి స్టాప్ పెట్టాల్సిందే. నువ్వు పులి స్టాప్ పెట్టకపోతే కష్టం. కోరిక అంటే నువ్వు స్వయంగా కోరుకున్నటువంటిది, నీకు వచ్చిన అవకాశం కాదు. ఇక్కడ నీకు వచ్చిన అవకాశం కాదు, నువ్వు స్వయంగా కోరుకునేటువంటిది. నాకు అది కావాలా, ఇది కావాలా. ఇప్పుడు నేను కారు కొనలేను అనుకో, నాకు కారు కావాలా, దానికోసం నువ్వు అడ్డదిడ్డంగా సంపాదించేది, మళ్ళీ కారు కొనేది. అట్లాగా ధర్మబద్ధంగా సంపాదించుకో, కోరికలు తీర్చుకో. దానికి ఒక స్టాప్ ఉండాల. ఒక చోటుకి ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, కట్ ద కోట్ అకార్డింగ్ టు క్లాత్ అంటారు. అంటే కోటుకి ఎంత కావాలో అంతే క్లాత్ తీసుకోవాలి.
ఎక్కువ తీసుకుంటే దాన్ని ఏం చేయలేరు, జోబీకి వేసుకోవాలి ఇంకా అంతే. కాబట్టి మనం ఎంతవరకే తీసుకోవాలంటే అంతవరకే తీసుకోవాలి, ఏ కోరికనైనా కూడా. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఇక్కడ కోరికలు అనుభవించమంతనంత మాత్రాన కోరిక శాంతింపదు, అవిస్తుల చేత అగ్నిహోత్రం రుచించబడుతుంది. అలాగే కోరికల అనుభవం చేత కోరికలు పెరుగుతూనే ఉంటాయి. మనకు ధర్మశాస్త్రాలన్నీ ఇవే చెప్పేది. కోరికను తగ్గించుకో, వీలైతే కోరికను లేకుండా చేసుకో. ఓ పాదయాత్ర పోయినావు అనుకో, ఈ కోరిక వద్దు స్వామి తీసేసుకున్నాను, నువ్వు రాసుకోబో, కొట్టేసుకొని రా, 99 ఉంటాయి. మళ్ళీ పోయినప్పుడు 2 కొట్టేసుకొని రా, 97 ఉంటాయి. నువ్వు అట్లా కాదు, 100 కొట్టేసుకొని వస్తావు. అది ప్రాబ్లం అయింది. ఇప్పుడు కోరికను తీసేసుకుంటురా నువ్వు, కోరికలను తీసేసుకుంటురా. కోరికలను తగ్గించుకోవడానికి గుడికి రావాలా, కోరికలు కోరడానికి కాదు. కోరితే వచ్చేది కాదు, భగవంతుని యొక్క అనుగ్రహం కోరితే వచ్చేది కాదు. భగవంతుడు సంతుష్టుడైతే వస్తుంది నీకు. నీ ఖాతాలో సంతుష్టుడైతే ఆయన సంతుష్టుడైనాడు అనుకో, నీకు ఎక్కడుండేవాడిని కూడా లాక్కొని పోతాడు నీ దగ్గరికి. ఒకసారి ఇప్పుడే చెప్పారు, కొంతమంది భక్తులు వస్తున్నప్పుడు వెంకటేశ్వర స్వామి ముఖము విపరీతంగా ప్రకాశంగా ఉంటుందంట. వాళ్ళు కొంతమంది అక్కడ ఉండే పురోహితులు చెప్తారంట, ఈరోజు ఏమో కళకళలాడుతుంది భగవంతుడు అంటే. ఏదో ఇట్లాంటి పాదయాత్ర భక్తులు పోతుంటారు, మన ఏటిగంట బృందం భక్తులు పోతున్నప్పుడు ఆయన వికసించిపోతాడు. అయ్యో ఏం రావు వీళ్ళు, రామాయణాన్ని, భాగవతాన్ని, భారతాన్ని ఎంత చదివి ఎన్నో రకాలుగా వస్తున్నారు, నాకు వీళ్ళని చూడాలయ్యా ఫస్ట్ అనుకుంటాడంట. వాళ్ళని చూడాలనుకుని ఆ రోజు మెరిసిపోతాడేమో, వీళ్ళు పోయే రోజు ఖచ్చితంగా మెరిసిపోతాడు. అట్లా ఇట్లా కాదు, ఆ విధంగా సాధన చేసి ఎంతో శ్రమ వ్యయంతో కూడినటువంటి శ్రమ, ఫ్యామిలీని వదిలేయడము, ఇవన్నీ కూడా వాళ్ళ ఆత్మవిశ్వాసానికి కారణం. అవన్నీ కూడా భగవంతుడు చూసుకుంటాడులే అనేటువంటి దాంతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా వెళ్ళిపోయేటువంటి వాళ్ళు క్షేమంగా లాభంగా ఇంటికి రావాలని, వాళ్ళ పాదయాత్రలో ఎటువంటి ఒడిదుడుకులు కాకుండా వాళ్ళకి సునాయాసంగా మార్గాన్ని చేరాలని, రోడ్డు పక్కన నడిచేటప్పుడు జాగ్రత్తగా నడుస్తూ ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలని శ్రీమన్నారాయణ్ణి మరీ మనం అందరూ కూడా కోరుకుందాం. వాళ్ళందరికీ గోవింద, వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని కోరుకుందాం. ఆ విధంగా ఈ భూమిపై ఉన్న ధాన్యాలు, బంగారము, పశువులు, స్త్రీలు అన్నీ స్వీకరించిన ఆ ఒక్కరికి చాలవు. అందువలన ముందు కోరికను విడిచిపెట్టు. చూడండి, ఈ భూమిపై ఉన్న ధాన్యాలు, బంగారము, పశువులు, స్త్రీలు అన్నీ స్వీకరించినా కూడా వాడు అన్నీ స్వీకరించిన అవి ఒక్కరికి కూడా చాలమంటారు. ఇంకా ఏమైనా ఉంటే బాగుంటుండే అంటాడు వాడు. అందువలన ముందు కోరికను విడిచిపెట్టు అంటాడు. ఒక భక్తుడు ఎవరో ఒకసారి భగవంతుడిని ఇచ్చేసినాడు, మీకు స్వామి నాకు భూమి కావాలా, చాలా భూమి కావాలన్నాడు. సరే నువ్వు ఎంత పరిగెత్తే అంత నీదే భూమి అన్నాడు. నువ్వు ఎంతన్నా పరిగెత్తు, నువ్వు ఒక్క రోజులో నువ్వు ఎంత పరిగెత్తావో అంత పరిగెత్తన్నాడు. ఒక 1000 ఎకరాలు పరిగెత్తినాడంట వాడు. వాడికి అలసట వస్తుంది, ఆయన ఇంకా పోవాలా అని చెప్పేస్తూనే ఇంక పోయిన తర్వాత పడిపోయి చచ్చిపోయాను. వాడు భగవంతుడు చెప్పినట్ట, నీకు 6 అడుగులే కావాల్సింది, నీకు 6 అడుగులే కావాల్సింది, నీకు 1000 ఎకరాలు వద్దాయిప్ప, ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేదు నువ్వు, కాబట్టి 3x6 సరిపోతుంది, ఈడే పడిపో అని చెప్పినాడు. ఇంకెక్కడికి తీసిపోతుంది. అట్లా ఉంటుంది మన కోరికలు. ఇట్లా కోరికల వెంట పడితే దాని నుంచి మనకు వ్యాధులు వస్తాయి, కలహాలు వస్తాయి, అన్నీ వస్తాయి. మనకు కోరికల వెంట పడకూడదు. భగవంతుని ఎలా సేవించాలో శాస్త్రాలు ఎలా చెప్పాయో అలా సేవించాలి, అంతే తప్ప దానికి ఏదేదో మసిపూసి మారాడికాయ చేయకూడదు. అసలుకి ఒక ధర్మశాస్త్రం చెప్పింది, భగవంతునికి అసలుకి అలంకారమే చేయకూడదు. ఎక్కువగా అలంకారం, అసలు శివలింగానికి అసలు అలంకారమే చేయకూడదని చెప్తుంది. పుస్తకాలు తీసి చూపిస్తాను నేను. అభిషేకం అంతే, ఆయనకు ఊరికి పూలు వేయాలంతే, ఆయనకి ఇది పెట్టాలంతే, మారేడు దళం పెడితే చాలంతే, అయిపోయి ఆయన సంతృప్తి అయిపోతాడు. మరి ఇప్పుడు పూలు వ్యాపారం అయిపోయింది. ఇప్పుడు మా పూలు ఎక్కువ ఉన్నాయి, మా ఆహారం చూడు, ఎవడు చూసాడు నీ ఆహారము, ఆయన ఇచ్చిన ఆహారాన్ని ఆయనకి వేసేది. నువ్వేంది నీ మనసును పెట్టరా అంటే పూలను పెడతాను. అలంకరణ పోటీ, మా చూడు ఎట్లుంది, దానికి ఒక ఫోటో పెట్టేది పైన, ఎట్లుంది అలంకారం చూడు. ఆయన దానికి సంతృప్తి అయ్యేవాడంటే మరి నీకు ఇవ్వాలి కదా అన్నీ కూడా.
అట్లా దానికి సంతృప్తిగా నీ మనసును పెట్టురా, అన్నీ తీసుకుని వచ్చినావు, అవన్నీ నావే, నీ మనసును ముందు పెట్టు. ఏ స్వామి ఎవరైనా మరి- వినండి, తీసివేత అనే దాన్ని ఎవరు పట్టుకోరు. మరి- కూడిక చెప్పు అందరూ పట్టుకుంటారు. పట్టుకుంటారు. నాకు ఇంగ్రోత్ కల్లా కూడిక తీసేసేదంటే మరి- యాడ తీసేస్తాలేప. కాబట్టి తీసివేతను ఒప్పుకోరు, కూడికను మరి ఒప్పుకొని తీసుకుంటారు. శంకరాచార్య చెప్పినాడు కదా, భోగరతోవా సంగరతోవా సంఘ విహీన రమతే రమతే నందతి చిత్తం అని చెప్పినాడు. నువ్వు ఏదెక్కడ ఉన్నా చిత్తాన్ని దేవుని మీద పెట్టు, నువ్వు ఏ పనైనా చేస్తావు. భోగరతోవా యోగరతోవా సంగరతోవా సంఘ విహీన రమతే రమతే నందతి చిత్తం అని చెప్పాడు. ఊరికే చెప్పలే ఆయన, ఈశ్వర స్వభావమే, ఈశ్వర సాక్షాత్తు ఈశ్వరుడే. నువ్వు భోగంలో ఉన్నావా, కోరికలు తెచ్చుకుంటున్నావా, నన్ను ధ్యానించు, తెచ్చుకో, అది ఎక్సీడ్ కాకుండా చేస్తాను నీకు. సంఘంతో సంఘంలో ఉన్నావా, యోగంతో ఉన్నావా, మరీ మంచిది. సంఘ విహీన, సంఘం నేను వెలవేసిందా, చిత్తం నా దగ్గర పెట్టు. నందతి రమతే చిత్తం అంటాడు. నీ చిత్తాన్ని నేను రమ్మింపజేస్తాను. ప్రపంచమంతా వదిలేసినా నేను పట్టుకుంటాను అని చెప్తాడు. నువ్వు నన్ను నమ్ము, నన్ను నమ్మంతే. నన్ను ఎప్పుడు మమ్మల్ని భోగలతోవా, నీకు బాగా కోరికలు తీరినప్పుడు నన్ను వదిలిపెట్టకూడదు. మళ్ళీ నువ్వు ఎప్పుడు ఒకే రకంగా ఎప్పుడు ఒకే రకంగా ఉండాలా. యోగరతోవా భోగరతోవా సంఘ విహీన సంగరతోవా, సంఘంలో ఉన్నప్పుడు రమతే నందచి చిత్తం అని చెప్పినాడు. మరి ఇంత క్లియర్గా ఆయన చెప్పేసి పోతే మనకి దానికి వివిధ ఏటేటివో భాష్యాలు మనం రాసుకొని ఏటేటివో చేసుకుంటే భగవంతుడు ఎప్పుడు కూడా సంతుష్టుడు కాడు అని నా అభిప్రాయం. మీలో ఏముందో తెలియదు కానీ నా అభిప్రాయం అయితే అది. ఉండే అభిప్రాయం. ఒకేలా భూమిపై ఉన్నటువంటి ధాన్యాలు, బంగారు, పశువులు, స్త్రీలు అన్నీ స్వీకరించిన ఒక్కరికి చాలు. అందువల్ల ముందు కోరికను వదిలిపెట్టాలి. తృష్ణను చెడు బుద్ధి గలవారు త్యజించలేరు. చూడండి, తృష్ణ అంటే ఆశ. ఆశను చెడు బుద్ధి గలవారు త్యజించలేరు. జీర్ణమైపోతున్న వానిలో కూడా అది నశింపదు. జీర్ణమైపోతున్నా మనకి నశింపదు. ఇది ప్రాణాంతకమైనటువంటి రోగము, ప్రాణం తీసేస్తుంది ఇది ఆశ అనేటువంటిది. అందువల్ల తృష్ణను విడిచిపెట్టాలి, ఆశను వదిలిపెట్టాలి, అత్యాశను వదిలిపెట్టాలి, ఆశను వదిలిపెట్టాలి. ఇది ప్రాణాంతకమైనటువంటి రోగము. ఈ తృష్ణను విడిచిపెట్టాలి. చూడు చెప్తున్నాడు, ఎంత మంచి విషయాలు చెప్తున్నాడు. 1000 సంవత్సరాలు ఆ పురూరుని యొక్క యవ్వనాన్ని తీసుకుని ముసలితనాన్ని ఆయనకిచ్చి అనుభవించిన తర్వాత ప్రాక్టికల్ చెప్తున్నాడు, అనుభవ సారాన్ని చెప్తున్నాడు ఆయన. అనుభవ సారాన్ని, విషయం పట్ల లగ్నమైన మనసుతో నాకు 1000 సంవత్సరాలు గడిచినాయి. అయితే నిత్యము నాకు ఈ విశేష కాలందు కోరికలు కలుగుతూనే ఉన్నాయి. ఏ రోజు తగ్గలేదు నాకు. ఏ రోజు నేను అంత ధర్మాత్ముడైనా, అంత నిష్టపరుడైనా, అంత దైవప్రీతి గలవాడైనా ఏ రోజు ఈ కోరిక చెడ్డది అని నాకు అనిపించలేదు. కోరికల వలయంలో చిక్కుపోయినాను. విరక్తి పుట్టలేదు నాకు. అందువల్ల నేను ఈ తృష్ణను విడిచి మనసు బ్రహ్మం నందు నిలిపి సుఖ దుఃఖాది ద్వంద్వరహితమైనటువంటి మమకారం లేకుండా మృగాలతో పాటు నేను సంచరిస్తాను. నేను ఇంక అయిపోయిందయ్యా, ఆ అనుభవ సారం నీకు చెప్తున్నాను. పురు సంతోషించినాడు. నాన్న, ఇప్పుడు తెలుసుకున్నావు కదా నువ్వు, కనీసం అట్లీస్ట్ ఇప్పుడైనా తెలుసుకున్నావు కదా, నీకు శుభమగాక. నీ యవ్వనాన్ని గ్రహించు, ఈ రాజ్యాన్ని కూడా స్వీకరించు. నువ్వే నాకు ప్రియమైన కొడుకుడివి, నువ్వే ఏలుకో, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి యయాతి ఆ విధంగా వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. హరి ఓం స్వస్తి. అయిపోయింది ఈ రోజుకి అయిపోయింది సమయం కథ అయిపోయింది అనుకోండి. శ్రీరాజనం
జలజాతి మోమునకు చక్రవర్తు జంబులకు నెలకొన్న కర్పూరపు నీరాజనం అలివేలి గురుమునకు అష్టకమలంబునకు అలివేలి గురుమునకు అష్టకమలంబునకు నిలవు మాణిక్యమున నీరాజనం నిలవు మాణిక్యమున నీరాజనం 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 శ్రీరాత్రి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరాలయమునకు నీరాజనం 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 శరణగిరిలయమునకు సఖివరం గోరులకు శరణగిరిలయమునకు సఖివరం గోరులకు నిరతమగో మూత్రేక నీరాజనం హరిగే జగనంబునకు అతివరి జనాభిని హరిని జగనంబునకు అతివరి జనాభిని నిరతిరావర్ణ నీరాజనం నిరతిరావర్ణ నీరాజనం 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 శ్రీరాత్రి కన్యకకు శ్రీ మహాలక్ష్మి శ్రీరాలయమునకు నీరాజనం 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 పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి నెగడు ప్రతి కళలకు నీరాజనం జగతి అలవేల్మంగ చక్రనమునకెల్ల జగతి అలవేల్మంగ చక్రనమునకెల్ల నిగడు నిజ శోభనకు నీరాజనం నిగడు నిజ శోభనకు నీరాజనం 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 శ్రీరాత్రి కన్యకకు శ్రీ మహాలక్ష్మి నీరాలయమునకు నీరాజనం 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 నీరాజనం